రెనాల్డ్ డస్టర్‌ని రీలాంచ్ చేశారు నిన్న. ఇది రీలాంచ్ అని చెప్పాలా? ఫేస్ లిఫ్ట్ అని చెప్పాలా? కమ్‌బ్యాక్ అని చెప్పాలా? ఏమన్నా చెప్పొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా వెనక్కొస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ రీలాంచ్. ఇది యాక్చువల్‌గా దీంట్లో చాలా హైలైట్స్ ఉన్నాయన్నమాట. చూడ్డానికి కూడా చాలా బావుంది. చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, హైలైట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఓన్లీ ఇంజిన్ గురించే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే నేనైతే 2 ఇంజిన్స్‌తో వస్తారనుకున్నా. కానీ వీళ్ళు బోనస్‌గా ఇంకొక ఇంజిన్ కూడా ఎక్స్‌ట్రా తీసుకొచ్చారు. మొత్తానికి 3 ఇంజిన్స్ పెట్టారిప్పుడు. సో, 1 లీటర్ టర్బో ఉంది. 1.3 లీటర్ టర్బో ఉంది. 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా ఉందన్నమాట. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేదేంటంటే 1.3 లీటర్ ఇంజిన్‌ని ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌ని చాలా హైలైట్ చేశారనమాట. మేము చాలా వర్క్ చేసాము ఇండియా కోసమే. చాలా వర్క్ చేసి ఇంక్లూడింగ్ చాసిస్ గానీ, ఆ ప్లాట్‌ఫార్మ్ గానీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బావుండడానికి, దాంతోపాటు సేఫ్టీ బావుండడానికి, అదేవిధంగా అన్ని టెర్రైన్స్‌లో పనికొచ్చేదానికి, దాంతో పాటు మీకు మంచి పవర్‌ఫుల్ ఇంజిన్స్ ఇవ్వడానికి కూడా చాలా వర్క్ చేశామని చెప్పారు. సో, చూద్దాము ఈ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి. మనము వాళ్ళు హైలైట్ చేసిన ఇంజిన్ నుంచే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. వాళ్ళు బాగా ఎంఫసైజ్ చేసిందేంటంటే 1.3 లీటర్ గురించి. దాని గురించే స్టార్ట్ చేద్దాం. ఇదేంటంటే పర్ఫార్మెన్స్‌ను ఫ్లాగ్‌షిప్ ఇంజిన్ అని చెప్పారనమాట. 1.3 లీటర్ టర్బో పెట్రోలు. దీని నేమ్ వచ్చేసి టీసీఈ 160. అండ్ ఇది ఎంతూజియస్ట్‌ల కోసము పెర్ఫార్మెన్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ అనుకున్న వాళ్ళ కోసం ఇది చేసామని చెప్పారనమాట. ఇది పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూస్తే గన 163 పిఎస్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 280 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. సో, మంచి పవర్‌ఫుల్ ఈ సెగ్మెంట్‌లో ఇదే పవర్‌ఫుల్ కార్ అనమాట ఎస్యూవీ. సో, వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ కారు ఎస్యూవీ లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ టైము ఈ సెగ్మెంట్‌ని వాళ్ళే క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు కూడా ఈ సెగ్మెంట్‌ని మళ్ళా రీలాంచ్‌తో ఇంత పవర్‌ఫుల్ ఇంజిన్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సో, పర్లేదు లేట్‌గా వచ్చిన దానికి ఏదో ఒకటి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ గేర్ బాక్స్ విషయానికొస్తే గన 6 స్పీడ్ మాన్యువల్ ఉందనమాట. సో, అది ఇది కావాలనుకుంటారు కదా! కొద్దిమంది మాన్యువల్, కొద్దిమంది ఆటోమేటిక్ 2 పెట్టారు. అదేవిధంగా ఆటోమేటిక్ కావాలంటే మీకు 6 స్పీడ్ వెట్ క్లచ్ డీసీటీ ఉందనమాట. ఈ షిఫ్టర్ అనేసి. ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. నేను చెప్పాను కదా! చాలా పనిచేశారంట వాళ్ళు. చూద్దాం అది ఎలా ఉంటుందో. దిస్ ఈజ్ దిస్ ఈజ్ కరెంట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ పెట్రోల్ ఇంజిన్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో, యాక్చువల్లీ ఇంత పవర్ వచ్చే ఇంజిన్ అయితే లేదనమాట ఈ సెగ్మెంట్‌లో. నెక్స్ట్ ఇంజిన్ వచ్చేసి ద ఎఫిషియన్సీ హీరో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్. దీని పేరు వచ్చేసి ఈటెక్ 160. ఇది వీళ్ళ దగ్గర వేరే కంట్రీస్‌లో వేరే ఇంజిన్స్ ఉన్నాయి. 1.2 లీటర్, 1.6 అనేసి అవి తీసుకొస్తారేమో అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్‌లీ వాళ్ళు 1.8 లీటర్ తీసుకొచ్చారు. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా! కాబట్టి మంచి ఇంజిన్ తేవాలి అనేసి చాలా మంచిది తీసుకొచ్చారు వాళ్ళు. సో, అందరూ కూడా తీసుకురావాలి ఇది. అన్ని బ్రాండ్స్ మన టాటా, మహీంద్రా, హోండా అందరూ పెట్టాలి ఇట్లాంటివి. ఎందుకు లేట్ చేస్తున్నారో అర్థం కావట్లే. స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇదేంటంటే 1.8 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ పెయిర్డ్ విత్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్. 2 మోటార్స్ ఉంటాయన్నమాట దీంట్లో. ఇప్పుడు మనము సిస్టమ్ అవుట్‌పుట్ చూసామంటే గన పవర్ అండ్ టార్క్ గురించి హార్స్ పవర్ వచ్చేసి 160 పిఎస్ ఉంది. నెక్స్ట్ టార్క్ వచ్చేసి 172 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. అలాగే బ్యాటరీ కూడా వీళ్ళు రైవల్ కన్నా డబుల్ ఇచ్చామని చెప్పారు. యాక్చువల్లీ 1.4 కిలోవాట్ అవర్. సో, మీకు ఎక్కువ ఉండడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే మైలేజ్ ఎక్కువ వస్తుందన్నమాట. సో, దీంట్లో ట్రాన్స్మిషన్ వచ్చేసి 8 స్పీడ్ డిహెచ్టీ అనేసి ఉంది. 8 స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్మిషన్ అనేసి ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారనమాట. వీళ్ళు చాలా వర్క్ చేసాం దీనిపైన అని చెప్పారు కదా! ఏంటంటే వాళ్ళేం చెప్పారు, డెవలప్డ్ విత్ ఫార్ములా 1 డెరైవ్డ్ ఎనర్జీ మేనేజ్మెంట్. రెనాల్డ్ వాళ్ళేం క్లెయిమ్ చేస్తున్నారంటే 80% ఆఫ్ సిటీ డ్రైవ్ ఓన్లీ ప్యూర్ ఈవీ మోడ్లోనే మీకు దొరుకుతుందని చెప్పారనమాట. చాలా బాగుంటుంది కదా! మైలేజ్ బాగుంది, స్మూత్గా ఉంటుంది. పవర్ కావాలన్నప్పుడు పవర్ దొరుకుతుంది, అన్నీ ఉన్నాయి మనకి. సో, మనము బ్యాటరీని కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఛార్జ్ అయిపోతుంది. సో, అది నెక్స్ట్ ఈ ఈ హైబ్రిడ్ వచ్చేసి ఓన్లీ హైబ్రిడ్ మాత్రము దివాళీ ఆ టైంలో డెలివరీస్ చేస్తామని చెప్పారనమాట. సో, మిగతా 2 అయితే మాత్రం ఏప్రిల్ నుంచి డెలివరీస్ చేస్తామని చెప్పారు.
సో ఇది 1 లీటర్ ఉంది కదా! ఈ 1 లీటర్ వచ్చేసి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూద్దాం. ఈ డస్టర్ కావాలనుకున్న వాళ్ళకి కాస్ట్ కూడా తగ్గించి పెట్టాలనేసి ఈ 1 లీటర్ ఇంజిన్ పెట్టామని చెప్పారనమాట వాళ్ళు. ఈ పవర్ ఫిగర్స్ చూస్తే 100 హార్స్ పవర్ ఉంది, 100 PS ఉంది. అండ్ టార్క్ చూస్తే గన 160 న్యూటన్ మీటర్స్ ఉందనమాట. అదే గేర్ బాక్స్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. సో దీంట్లో అయితే మీకు ఆటోమేటిక్ రాదు, ఓన్లీ 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. ఇందులో ఏమేమి మిస్ అవుతున్నాయి ఇంజిన్ రిలేటెడ్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఈ డస్టర్ ఓనర్స్, డస్టర్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఆ కార్ని ఎందుకు ఇష్టపడ్డారంటే డ్రైవింగ్ డైనమిక్స్, దాని క్యాపబిలిటీస్, యూనో ఏ టెరైన్లో అయినా వాడే క్యాపబిలిటీస్, అండ్ దెన్ ఇంజిన్ ఎస్పెషలీ డీజిల్ ఇంజిన్ అయితే చాలా బాగుంది. కాబట్టి వాళ్ళు డీజిల్ ఇంజిన్ వస్తుందేమో, డీజిల్ ఇంజిన్ వస్తే కొందామనేసి చాలామంది ఆశగా ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు డీజిల్ ఇంజిన్ తీసుకురాలేదు బికాజ్ ఆఫ్ ఎమిషన్ నార్మ్స్ అండ్ ఆల్, వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు దాని ప్లేస్లో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొచ్చారు. మీరు కానీ డీజిల్ లవర్స్ అయితే, డస్టర్ డీజిల్ లవర్స్ అయితే కానీ డిసప్పాయింట్ ఏం కాకండి. మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఆ కార్ అవైలబుల్కి వచ్చినాక 1.3 లీటర్ పెట్రోల్ ఉంది కదా, టర్బో, అది కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ప్లస్ దీంట్లో 1.8 లీటర్ ఉంది కదా స్ట్రాంగ్ హైబ్రిడ్, దాంట్లో పర్ఫార్మెన్స్ ఉంది, పవర్ ఉంది, మీకు మైలేజ్ ఉంది. డీజిల్ లాగా అన్నీ వస్తాయి, మైలేజ్ అండ్ పవర్. సో మీరు కాస్త వెయిట్ చేయండి, డిసప్పాయింట్ కాకండి. టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత మీరు ఏమన్నా డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ వాళ్ళు ఓనర్సు, ఎగ్జిస్టింగ్ ఓనర్స్ వాళ్ళు ఇంకోటి ఎందుకంటే నచ్చింది ఈ కార్ వీళ్ళకి ఆల్ వీల్ డ్రైవ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి. కానీ వీళ్ళు ఈ లాంచ్లో ఆల్ వీల్ డ్రైవ్ గురించి ఏం చెప్పలేదు అనమాట. సో అసలు ఒక మాట కూడా చెప్పలేదు ఆల్ వీల్ డ్రైవ్ ఉందా, వస్తుందా, ఫ్యూచర్లో తెస్తామని. ప్రస్తుతానికైతే ఆల్ వీల్ డ్రైవ్ ఏమీ లేదనమాట. అది కొద్ది మందికి నచ్చకపోవచ్చు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఓనర్స్ అయినా లేకపోతే మీరు ఆ కార్ని డ్రైవ్ చేసినా కానీ, మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, ఎవరిదైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ గురించి చాలా చెప్పారు కదా. ఇంజిన్ రిలేటెడ్ కాదు ఇది, కానీ ఎందుకు చెప్తానంటే ఆర్జీపీఎం ప్లాట్ఫామ్ అనేసి ఇది చాలా వర్క్ చేసాము, ఇండియా స్పెసిఫిక్ కోసము, సేఫ్టీ, రైడ్ హ్యాండ్లింగ్ బాగుండాలని చెప్పి ఆల్ టెరెన్స్కి సంబంధించి అలా డిజైన్ చేసామని చెప్పారనమాట. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. సో ఈ సమ్మరీ ఏంటంటే, సో 1 లీటర్ టర్బో, 1.3 లీటర్ టర్బో, 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. మీకు పవర్ ఫిగర్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ది 100 హార్స్ పవర్, సెకండ్ది 163 హార్స్ పవర్, థర్డ్ది కూడా 160 హార్స్ పవర్ అనమాట. సో చాలా బాగుంది. గేర్ బాక్సులు చెప్పాను కదా, ఫస్ట్ అయితే 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఈ 1.3 లీటర్ అయితే 6 ఎంటీ, 6 డీసీటీ వస్తుంది, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్. ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ అయితే 8 స్పీడ్ డిహెచ్టీ ఉందన్నమాట, ఆటోమేటిక్. సో మీకు ఏప్రిల్ నుంచి డెలివరీస్ ఉన్నాయి. మీకు బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తారు వాళ్ళు. 21,000 ఇచ్చి బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రయారిటీ డెలివరీ ఉంటుంది. ప్లస్ అలాగే ఏదో మర్చెండైజ్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారనమాట. అదేవిధంగా మీకు వారంటీ కూడా కొత్తగా ఫస్ట్ టైం 7 ఇయర్స్ వారంటీ తీసుకొచ్చారు. 7 ఇయర్స్ ఆర్ 1,50,000 కిలోమీటర్స్. ఇది కూడా మంచి మూవ్ అనమాట. సో మీరు చూడండి, మీరు డస్టర్ లవర్స్ అయితే, డస్టర్ ఓనర్స్ అయితే కనుక ఈ ఇంజిన్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? మీరు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే ఇంజిన్ డీజిల్ రావాలని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? లేకపోతే న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 1.5 లీటర్ వస్తుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి.